హాయ్ అండి. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగుంది నాకైతే. అయితే రీసెంట్ గా జరిగిన టాస్కుల్లో ఇమ్మాన్యుల్ కెప్టెన్ అయ్యారు. అవును. అసలు ఎలా అనిపించింది అది మీకు? చాలా బాగుంది. ఎందుకు అంటే అది హౌస్ మేట్స్ డెసిషన్ కూడా ఉంది అందులో. ఓన్లీ లాస్ట్ వరకు మాత్రం ఒక ఇద్దరు రీతు అండ్ ఇమాన్యుయల్ మిగిలారు కదా. సో దాంట్లో టాస్క్ ఆడి తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి దాంట్లో ఎటువంటి సంబంధం లేదనమాట. అంటే కొంచెము లైక్ ఎలా అంటే హౌస్ మేట్స్ ని కొంచెం కన్విన్స్ చేయడం అలాంటిది ఏం లేదు. సో అది టాస్క్ ఆడి వాళ్ళు కెప్టెన్ అయ్యాడు కాబట్టి దాంట్లో అంటే దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే అతను లాస్ట్ వరకు వచ్చాడు, అతని మంచితనమే లాస్ట్ వరకు వచ్చింది అనమాట. ఓకే. అయితే తనుజ గారిని దివ్య గారు ప్రతిసారి ఏమంటారు టార్గెట్ చేస్తూనే ఉంటున్నారు. మీరేమంటారు? దివ్య టార్గెట్ చేయడం తప్పు. ఎందుకంటే ఆల్రెడీ అది బాండింగ్స్ వల్లనే భరణి గారు నలిగిపోయి బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చారనమాట. సో మళ్ళీ కూడా అదే జరుగుతుంది. తనుజ అండ్ దివ్య మధ్యలో భరణి గారు అయితే నలిగిపోతున్నారు. ఇప్పుడు కూడా అలానే నలిగిపోతున్నారు అనమాట. సో ఎటువంటి రిలేషన్స్ బాండింగ్స్ ఆపుకొని సరే వాళ్ళు మంచిగా ఆడాలనేసి కోరుకున్నాను అనమాట. సో అది అయితే వీళ్ళిద్దరి మధ్యలో భరణి గారు శాండ్విచ్ లా ఒత్తుకుపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు? అవును, అదే అంటున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ నలిగిపోతున్నారు ఆయన. సో ఇటు సైడ్ దివ్యకి సపోర్ట్ చేస్తే తనుజ ఏమంటుందంటే దివ్యతో ఎక్కువ మాట్లాడుతున్నావు ఆపేసుకో అంటుంది. ఇటు సైడ్ తనుజతో ఎక్కువ బాండింగ్ పెంచుకుంటే ఇటు దివ్య అంటుంది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య భరణి గారు అయితే నిజంగా నలిగిపోతున్నారు. సో ఆ బాండింగ్ అనేది ఇప్పటికైనా ఆపుకోవాలి. ఆయన ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాలన్నమాట. తెలివి అంటే బాండింగ్స్ వల్లనే బయటకు వచ్చాడు కదా. సో అందుకనే అయితే గేమ్ ఓడిపోయినంత మాత్రాన తనుజ గారు ఘోరంగా ఏడుస్తున్నారు. ఎందుకని ప్రతి దానికి ఏడవడం ఎందుకు? దివ్య చెప్పింది కదా నీలాగా నేను ఎప్పుడు ఏడవలేను అని చెప్పేసి. సో తను ఎప్పుడు చూసినా కూడా ఏడుస్తూనే ఉంది. ఈవెన్ హ్యాపీ మూమెంట్ అయినా ఏడుస్తుంది, సాడ్ మూమెంట్ అయినా సరే ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు అనేది తగ్గించుకుంటే తను హౌస్ లో ఒక మంచి పర్ఫెక్ట్ ఉమెన్ అనుకోవచ్చు అనమాట. ఏడుపు అనేది చాలా వరస్ట్ అనిపిస్తుంది నాకైతే. అయితే తనుజ గారు ఏం గేమ్ ఆడకపోయినా తనకు ఓటింగ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు అని చెప్తున్నారు. మరి ఎందుకని? కదా చాలా మంది ఏంటంటే కొంచెము అందంగా ఉంది, సో ఆ విధంగా సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా తనుజాని సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ బిగ్ బాస్ అయినా సపోర్ట్ చేస్తున్నారు, నాగార్జున సార్ అయినా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నాడు. గేమ్స్ అంతగా ఆడట్లేదు, హౌస్ మేట్ సపోర్ట్ ఉంది. ప్లస్ తను ఎంత నెగిటివ్ గా తీసుకుంటుంది ఎవరేం మాట్లాడినా కూడా, అదొకటి ఉందన్నమాట. నాకైతే నచ్చలేదు తను ఏడవడం. అయితే తను సింపతి ప్లే చేస్తుందంటారా? సింపతి ప్లే చేస్తుంది అని చెప్పడం కంటే తన సీరియల్ అక్కడ యాక్ట్ చేస్తుంది అని చెప్పడం కరెక్ట్. అంటే హెల్త్ విషయంలో కాదు, నార్మల్ గా గేమ్స్ విషయంలో సరే, గేమ్స్ ఓడిపోయిన తర్వాత తను ఏడవడం అయినా సరే, సో అది కొంచెం యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. అది అయితే నిన్న దివ్య గారు చైర్ తీసుకునేటప్పుడు కళ్యాణ్ కి చెప్పి తీసుకునేది తనుజాన్ అయితే బయటకి తీయను అని చెప్పేసి, కానీ తర్వాత ప్లేట్ ఫిరాయించింది దివ్య. మరి దాని మీద ముగ్గురు ఉన్నారు కదా, సో తను ఎక్కడ డెసిషన్ తీసుకోవాలని అనుకోలేదు. అంటే లైక్ తనుజ ఉంటే రీతు తనుజ ఉంటే తనుజకి సపోర్ట్ చేద్దాం అనుకున్నది. కానీ తనకి కెప్టెన్ చేసిన ఇమాన్యుయల్ ఉన్నాడు కదా అక్కడ. సో ఇమాన్యుయల్ కి తప్ప ఇమాన్యుయల్ ఉంటే ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేస్తారు తను ఎప్పటికైనా సరే. మరి ఇమాన్యుల్ కాకుండా రీతుని కూడా తీయవచ్చు కదా, తనుజాన్ ఎందుకు తీశారు? తనుజ ఉంటే ఇమాన్యుయల్ కి తనుజకి పోటీ పెడితే తనుజని హౌస్ మేట్స్ ఎక్కువ కోరుకున్నారు కదా. సో తనుజ వస్తుందేమో అని చెప్పి భయంతో ఇమాన్యుయల్ ని పెట్టింది అనమాట. తనుజని తీసేసింది, రీతుని పెట్టింది. అయితే మీకు ఓవరాల్ గా జరిగిన టాస్కుల్లో ఏది మంచిగా అనిపించింది? నాకైతే ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వడం మంచిగా అనిపించింది. సో ఇమాన్యుయల్ గేమ్ ఆడి తను కెప్టెన్ అయ్యాడు కాబట్టి అది ఓకే. ఎందుకంటే హౌస్ మేట్స్ డెసిషన్స్ లో అయినా సరే ఇమాన్యుయల్ వచ్చేవాడు. నెక్స్ట్ అంటే గేమ్స్ లో అయినా సరే ఇమాన్యుయల్ వచ్చేవాడు. ఓకే, తనూజ దివ్యని చూసాము. దివ్య తీసేసింది తనూజని. సో ఇద్దట్లో దివ్యనా తనూజనా, ఇద్దట్లో ఫేర్ ఎవరు అన్ఫేర్ ఎవరు? అంటే దివ్య గ్రడ్జి పెట్టుకొని భరణి గారు నామినేట్ చేశారు. దివ్యని రాంగ్ అందులో ఆ విషయంలో అయితే. ఎందుకంటే బాండింగ్స్ విషయంలో ఎక్కడ మాట్లాడకూడదు, సో బాండింగ్ విషయంలో ఎక్కడ తీయకూడదు కూడా. సో అదే పాయింట్ పెట్టుకొని స్టార్టింగ్ నుంచి అదే తీస్తూ వస్తున్నారు. సో దివ్య గారు కూడా మనకి చూసుకున్నట్లయితే మనసు బయటకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎవరైతే ఎక్కువగా హైప్ లో ఉన్నారో వాళ్ళతోటే ఎక్కువ బాండింగ్ కంటిన్యూ చేస్తారు. సో మనం ఇవాళ ఎపిసోడ్ చూసుకుంటే రాము రాథోడ్ సొంతంగా ఎవిక్ట్ అయిపోతా అని చెప్పేసి చెప్తున్నాడు. మరి మీరేమంటారు? తనకి హోమ్ సిక్ ఉందన్నమాట, ఇంటికి వచ్చేయాలి అనేసి. సో అందుకనేసి తన అంతకి తనే నామినేట్ చేసేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే తనకి ఎక్కువ గేమ్స్ ఆడాలనిపించలేదు. ఎందుకంటే ఎక్కువ యాక్టింగ్ కానీ లేదంటే ఫ్రేమ్లలో కానీ కనిపించాడంటే తనని హౌస్ మేట్స్ బయట ప్రజలు ఉంచుతారు. సో అందుకనేసి తను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్లీ తను నడుచుకుంటూ వెళ్ళడము, ఎక్కడ గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళడం, సైలెంట్ గా ఉంటున్నాడు. ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా. అయితే ఇలా ఉండడానికి కారణం
అయితే తను హోమ్ సిక్ అంటున్నారు అదే అయితే ఇలా ఉండడానికి కారణము గేమ్ లో అంటే హౌస్ లో ఉన్న వాళ్ళు గేమ్ లో తనని ఎవరు సరిగా ఆడనివ్వడం లేదు, లేకుంటే తొక్కేస్తున్నారని చెప్తున్నారు. మీరేమంటారు? అందరు హౌస్ మేట్స్ కూడా అదే అన్నారు, తనకి హోమ్ సిక్ ఉంది, తను ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో అందుకనేసి తను అలా యాక్ట్ చేస్తున్నారు, గేమ్స్ లలో కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.